నిన్న అయితే పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే విషయానికి సంబంధించినటువంటి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక మహేష్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారట ఈ పోస్ట్ కోసం. ఇక తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి? పరిశీలనలో పలువురు నేతల పేర్లు. బీసీ కోటాలో మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటాలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటాను పరిగణలోకి తీసుకుంటే బట్టి విక్రమార్క, సంపత్. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే. ఇంకా పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతున్నారు అనేది ఇక చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక ఆల్రెడీ ముఖ్యమంత్రి పదవి రెడ్డి సామాజిక వర్గానికి ఉంది కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గం వాళ్ళకి అవకాశం రాదు. పోతే ఇంకా బీసీలను తన వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే బీసీలకు మంత్రివర్గంలో ఎక్కువగా అవకాశం దక్కలేదు, మంత్రివర్గంలో ఆశించిన స్థాయిలో వాళ్ళకి క్యాబినెట్ హోదా దక్కలేదు కాబట్టి ఈ పిసిసి చీఫ్ పదవి బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని ఒక అంశం ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఒకవేళ ఎస్సీలకు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎస్సీలకు ఇస్తే బట్టి విక్రమార్క, సంపత్ కుమార్ ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అంతకు ముందు తెలంగాణ రాష్ట్రంలో మాదిక సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందంటూ ఆ సామాజిక వర్గం వాళ్ళు బలంగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సంపత్ కుమార్ పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇక అంతేకాకుండా ఇక బీసీ కోటాలో అయితే మహేష్ కుమార్ గౌడ్, ఒకవేళ ఎస్టీని చేయాలి అనుకుంటే బలరాం నాయక్, ఎస్సీ కోటాను కనుక పరిగణలోకి తీసుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క లేదా అలంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్ వీళ్ళ పేర్లు వినిపించే అవకాశం ఉంది. ఇంకా కసరత్తు అయితే జరుగుతుంది.